వెల్కమ్ టు లెజెండ్ టీవీ. నేను మీ అనిల్. ఈ రోజు అయితే బీజేపీ సీనియర్ నాయకులు వికారాబాద్ అధ్యక్షుడు మాధవరెడ్డి గారు అయితే మనతోనైతే ఉన్నారు. సార్తో మాట్లాడుకుని తెలంగాణలో అభివృద్ధి ఏ విధంగా ఉందని తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, తెలంగాణలో అయితే కాంగ్రెస్ అయితే అధికారంలోకి అయితే రావడం అయితే జరిగింది, ఎలా అనిపిస్తుంది? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం లేకుండే కానీ కొంత టీఆర్ఎస్కు వ్యతిరేక భావనతోటి కాంగ్రెసే ఆల్టర్నేటివ్ అని చూసిన ప్రజలు కాబట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది తప్ప దేశవ్యాప్తంగా కానీ లేకపోతే ఎక్కడ కూడా కాంగ్రెస్ యొక్క ప్రభావం అనేటువంటిది లేదనేది నా అభిప్రాయం. కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏ విధంగా ఉండబోతాయి? గత ప్రభుత్వము మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు మిగులు బడ్జెట్తో ఏర్పడినటువంటి రాష్ట్రాన్ని అప్పలకుప్పగా మార్చినటువంటి ఒక టీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఈ యొక్క రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ అంతా దివాలు కొరతనంగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి వీరు కేంద్రంతో సఖ్యతగా ఉన్నట్లయితేనే కేంద్రం నుంచి వచ్చేటువంటి ఒక బడ్జెట్ ఏదైతే ఉందో అన్ని విధాల అందే అవకాశం ఉంటుంది, ప్రజలకు వారిచ్చే హామీలు నెరవేర్చే అవకాశం ఉంటుంది తప్ప రాష్ట్రంలో అయితే మాత్రం ఆర్థికంగా ఇబ్బంది ఉంది. ఈ యొక్క 6 గ్యారెంటీలు ఇచ్చేటువంటి అవకాశం అయితే నాకు ఇచ్చే అవకాశం లేనట్టుగా కనబడుతుంది. ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లలో బీజేపీ అయితే పుంజుకుంది, ఎంపీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండదు? ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గతంలో కన్నా చూసినట్లయితే కొత్తగా 8 స్థానాలు కైవసం చేసుకొని 19 స్థానాల్లో 2వ స్థానంలో నిలిచినటువంటి పార్టీ. మాకున్నటువంటి ఒక పర్సెంటేజ్ కూడా అమోఘమైనటువంటి పర్సెంటేజ్గా భారతీయ జనతా పార్టీకి ఓటు బ్యాంకు మారడం జరిగింది. ఖచ్చితంగా నిన్న 22న జరిగినటువంటి ఒక రామమందిర బాలరామ విగ్రహ స్థాపన తర్వాత ఈ దేశం మొత్తం కూడా రామమయం అయిపోయింది. అదే రకంగా గతంలో కూడా మనం ఇక్కడ 4 పార్లమెంట్ సీట్లు డాక్టర్ లక్ష్మణ్ గారు అధ్యక్షులుగా ఉన్నప్పుడు 4 పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి వాతావరణంలో ఖచ్చితంగా 17 పార్లమెంట్ స్థానంలో అవుట్ ఆఫ్ 12-13 సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేటువంటిది మేము అనుకుంటున్నటువంటి అంచనా. రామమందిరం మీరు ఏదైతే అన్నారో అది పూర్తి కాకముందుకే మోడీ గారు ఎలక్షన్స్ కోసం, ఎంపీ ఎలక్షన్స్ కోసమే తను ప్రారంభించాడని అంటున్నారు. అది కొంతమంది చేసినటువంటి దుష్ప్రచారం తప్ప చాలామంది దేశంలో ఉన్నటువంటి పీఠాధిపతులు కానీ యోగులు గారు చెప్తున్నటువంటిది బ్రహ్మ ముహూర్తం ఉంది కాబట్టి వారు చెప్పిన విధంగానే అక్కడ విగ్రహ ప్రారంభోత్సవం అనేటువంటిది, మందిర ప్రారంభోత్సవం అనేటువంటిది జరిగింది. కొందరు ఏదో ఇది రాజకీయంగా వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి భారతీయ జనతా పార్టీ పైన కానీ లేకపోతే నరేంద్ర మోడీ మీద చల్లుతున్న బురద తప్ప అంతేకాదు. ఒకటే విషయం, మనం గృహప్రవేశం చేసుకోవాలనుకున్నప్పుడు కొంత కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాక వితిన్ 1 ఇయర్లో కంప్లీట్ చేసుకోవాలన్నప్పుడు ఇంకా కొద్ది పనులు కొంచెం పెండింగ్ ఉంటాయి. అయినా కూడా మనము గృహప్రవేశం చేసుకొని చిన్న చిన్న ఫైనల్ టచింగ్స్ ఏవైతే ఉంటాయో అవిని తర్వాత మళ్ళీ ఒక 15-20 రోజుల్లో 1 మంత్లో చేసుకుంటాం. అదే రకంగా ఇంత పెద్ద నిర్మాణము ప్రపంచంలో గొప్ప దేవాలయంగా బాసిల్లుతున్నది అయోధ్య. అలాంటి నిర్మాణము పూర్తి అయింది కానీ అక్కడక్కడ కొంత చిన్న వర్క్స్ ఏమంటే ఉండొచ్చు తప్ప అంత మాత్రం చేత పూర్తిగా లేదనేటువంటిది అవాస్తవము. ఇది రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే మిగతా కుహన సెక్యులర్ వాదులు చేస్తున్నటువంటి దుష్ప్రచారం తప్ప మరొకటి కాదు. కొన్ని వర్గాల వాళ్ళు చెప్తా ఉన్నారు ఈసారి ప్రధాని రాహుల్ గాంధీ గారు అవుతారని. అది పిచ్చోడికి చెప్పినా కూడా అర్థమవుతుంది. ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి అవుతారంటే పిచ్చోడిని అడిగితే కూడా చెప్తాడు. ఈ దేశంలో మళ్ళొకసారి 3వసారి అద్భుతంగా 400 సీట్ల మెజారిటీ దాటుకొని 3వసారి ముచ్చటగా దేశానికి 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటిది ప్రతి దేశ ప్రజలకు తెలుసు, ఓటర్స్కి తెలుసు, ప్రపంచ మీడియా కూడా కనిపెట్టేసింది, ప్రపంచ నాయకులకు కూడా తెలుసు. 3వసారి ఖచ్చితంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేటువంటిది 100కి 100 వాస్తవం. ఎలా ఉండబోతుంది మన తెలంగాణలో బీజేపీ పాత్ర? ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కడైతే ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ కొంత ఎదగలేకపోయింది. దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ప్రతి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ వచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్గా కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ అనేటువంటిది భూస్థాపితం అయిపోయింది.